మహి ఇక్కడెందుకుంటాడు ఐశ్వర్య? నిజమేంటో నీకు తెలీదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నువ్విప్పుడు చంద్రముఖివి కాదు, నాకు చెల్లెలవైపోయావు చంద్రముఖి. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నా భర్తను వల్లో వేసుకుని అస్తమానం గదిలోకి రప్పించుకుంటున్నావు కదా. ఏ సంబంధం లేదంటే ఎలా నమ్ముతాను? నేనేం చేస్తున్నానో తెలుసుకున్న రోజు నువ్వు బాధపడతావు ఐశ్వర్య. అబ్బో, నువ్వేదో త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అవ్వకు. నా భర్త నా నుండి లాగేసుకుని కళ్ళబుల్లి కబుర్లు చెప్పకు చంద్రముఖి. మీ ఇద్దరి భాగోతం బయట పెట్టేదాకా నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ఇప్పుడు మాత్రం ఎలా ఉన్నావనుకుంటున్నావు? అది నాకు తెలియదు. మీ ఇద్దరు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఐశ్వర్య ప్లీజ్, ఇక నేను వెళ్ళాను. ముందుకు నుంచి వెళ్ళిపో. వెళ్తాను. నువ్వు చెవులు మూసుకున్నంత మాత్రాన నేను కళ్ళు మూసుకొని చంద్రముఖి. నేను ఇలా బిహేవ్ చేస్తేనే నేను అనుకున్నది జరుగుతుంది. ఇక్కడేం చేస్తున్నావు మావా? బంగారం, నువ్వేనా అలా పిలిచింది? అవునులే, నేను పిలిచినా నీకు చంద్రముఖి పిలిచినట్టే ఉంటుంది. నాకు నువ్వు తప్ప ఎవరక్కర్లేదు బంగారం, అర్థం చేసుకో. పైకి అలా అంటారు గాని మీ మగాళ్ళ బుద్ధి మాకు తెలీదా ఏంటి? సరే, ఇది తిని ఎలా ఉందో చెప్పు. విషయం కాదులే, ప్రేమతోనే చేసింది. కారం, మంట. మండుతుందేంటి? పైన తీపున్నా లోపల కారంగానే ఉంటుంది. నా మీద నీకున్న ప్రేమ కూడా ఇంతే. నోరు మండుతుందా? నాకు అంతకంటే ఎక్కువ మండుతుంది. నాకు ఆన్సర్ ఇచ్చి వెళ్ళు. బంగారం, నువ్వు నాకు సమాధానం చెప్పవరా? నువ్వెక్కడ చెప్తావో నాకు బాగా తెలుసు. పద. బంగారం. ఐష్ 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 మండుతుంది. ఐష్, నోరు మండుతుంది. ఐష్ ఐష్ ఐశ్వర్య ఐష్ ఐశ్వర్య ఐష్ ఐశ్వర్య తలుపుతి. బంగారం, బంగారం, నా మాట విను. బంగారం, బంగారం. బంగారం, బంగారం. డోర్ ఓపెన్ చేయ బంగారం. మహి, తను
తలుపు తీయదు మహి. అసలేం జరిగింది? నోరు మంట, కారం మండుతుంది. వాటర్ అంటే బా. ఐష్ 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 డోర్ ఓపెన్ చేయి. చంద్రముఖి చంద్రముఖి వాటర్. మహి, వాటర్ అయిపోయాయి. ఈ స్వీట్ తిను, తీసుకో. థ్యాంక్స్. స్వీట్ తినిపించి వాడిని బ్రతికించు చంద్రముఖి, లేదంటే వాడు విలవిలలాడిపోతాడు. ఇక పైన మహిని నేను బాధ పెడితే నువ్వే ఓదారుస్తావు, నువ్వే దగ్గరికి తీసుకుంటావు. వాడికి ఇక నుంచి అన్నీ నువ్వే చంద్రముఖి, అన్నీ నువ్వే. ఐష్ ఐష్ తలుపుతి. ఐశ్వర్య ఐశ్వర్య తలుపుతి. ఐష్ తలుపుతి, నా మాట విను. మహి, ఐశ్వర్య. మహి, తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదా? మన మధ్య ఏదో సంబంధం ఉందని ఒప్పుకుంటే తప్ప తను మామూలు మనిషి అవదు. భరిద్దాం మహి. ఇవన్నీ మనసులో పెట్టుకోక చంద్రముఖి. ఐ కెన్ అండర్స్టాండ్ మహి. ఐశ్వర్య అర్థం చేసుకునే రోజు దాకా మనమే ఆగుదాం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రముఖి. నువ్వు పిచ్చిదానివని తెలుసు, మళ్ళీ నవ్వక్కర్లేదు. ఎవరు పిచ్చి వాళ్ళైపోయారో అది అందరికీ తెలిసే. నీ మొండి ధైర్యం వల్ల ఉపయోగం లేదు. ఆ దేవుడు నీ మెళ్ళ తాళి తీసేశాడు. ఇప్పుడు నీ నుదుటిన బొట్టు కూడా తుడిచేశాడు. వెళ్ళవే వెళ్ళు. నువ్వు పాలు తీసుకెళ్లి చూస్తే నీ భర్త ప్రాణాలు విడిచుంటాడేమో. పిచ్చి కూతులు కూస్తే చెప్పు తెగుతాది. కోప్పడకుండా వినవే. అమ్మగారు కాదని చాముండేశ్వరని అన్నావు. అఖిలాంటి కూడా చాముండేశ్వరిలానే ఉంటే మళ్ళీ నీ మెడలో తాళి పడదు. అసలు కట్టేవాడే ప్రాణాలతో ఉండడు. నోరు ముయ్యకపోతే గొంతు నులిమేస్తాను చెప్తున్నాను. ముందు అమ్మిచ్చిన పాలు తాగి ఈ పాటికి దేవ ఏమైపోయి ఉంటాడో పాపం. పెద్దబాబు గారు, 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 పెద్దబాబు గారు లేవండి.
పెద్దబాబు గారు కళ్ళు తెరవండి. పెద్దబాబు గారు ఇది చూడండి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు లేవండి. పెద్దబాబు గారు లేవండి. పెద్దబాబు గారు, 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 పెద్దబాబు గారు. కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ నెంబర్ కూడా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడున్నారా? ఒక్క నిమిషానికి గుండె ఆగినంత పనైంది. ఏమైంది పార్వతి? మిమ్మల్ని నా పక్కనే ఉండమన్నాను కదా, ఈడికొచ్చి ఏం చేస్తున్నారు? అమ్మ మా అమ్మగారు కాదని వాదిస్తున్నావు కదా. అమ్మకొచ్చే ప్రతి ఫోన్ కాల్ను నేను వినాలనుకుంటున్నాను. తప్పే, కానీ తప్పదు. నీకు నిజం తెలియాలనే చేస్తున్నాను పార్వతి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది పెద్దబాబు గారు. నీకు సంతోషంగానే ఉండొచ్చు, కానీ నాకు మాత్రం బాధగా ఉంది పార్వతి. నువ్వు అమ్మని ఎప్పుడు అర్థం చేసుకుంటావో? మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఇప్పటికైనా నా బాధ తీరిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఈలోపు ఏ అనర్థం జరగకూడదు. పార్వతి, ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ముందు ఒక్క నిమిషం ఉండండి. పార్వతి, పార్వతి, ముందు ఈ కుంకుమ నా నుదుటిని పెట్టండి. మళ్ళా మీరు నా మెడలో తాళి కట్టేదాకా మీరు ఏడికి పోరాదు. మళ్ళీ నన్ను కొంగున కట్టేసుకుంటున్నావా పార్వతి? మిమ్మల్ని ఎప్పుడు గీసానని అట్ట అంటున్నారు పెద్దబాబు గారు. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక ఇట్టాగే కొంగు కట్టుకుని సిటికని వెళ్ళి పట్టుకుని మీ భార్యనయ్యాను. ఆ దేవుడు కూడా మనల్ని విడతీయలేడు. అలాంటప్పుడు ఎందుకు కొంగున కట్టుకున్నావు? ఇలా చేస్తే పిచ్చిది అంటారు. అవునవును, నేను పిచ్చిదాన్ని. మీరంటే నాకు పిచ్చే, అంతే. నీ గుండెల మీద పసుపు తాడలేదని భయపడకు పార్వతి. నీ గుండెల్లో నేనెప్పుడు ఉంటాను. ఇప్పుడైతే మీరు నా కళ్ళ ముందే ఉండాలా. నా మెడలో పసుపు తాడు పడితే అదే నా భర్తకి శ్రీరామ రక్ష అని నా నమ్మకం. నీ నమ్మకాన్ని తక్కువ అంచనా వేయను పార్వతి. ప్రశాంతంగా ఉండు. నీ ఆందోళన తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను. భర్తగా అది నా బాధ్యత, సరేనా? పద. తెల్లారిపోయి 6 గంటలైనా ఇంకా ఎవరు కనపడరే. రెడీ అవ్వలేదా? అసలు లేచారా లేదా? గౌరీ పూజంటే వీళ్ళింత నిర్లక్ష్యం చేస్తే ఎలా?
భార్యాభర్తలిద్దరూ రెడీ అయిపోయారా? కానీ ఐశ్వర్య కొత్త చీర కట్టుకోలేదే, ఈ డ్రెస్ వేసుకున్నావు. వంకాయ కలర్ శారీ కట్టుకో ఐశ్వర్య, నీకు బాగా నప్పుతుంది కదా. విడిపోయే వాళ్లను భార్యాభర్తలు అనకూడదు. కొత్త చీర కట్టుకుని కులకరాదు. అదేంటి చిన్న కోడలా అలా అంటావు? ఈ గౌరీ పూజ చేసేదే కోడళ్ల కోసం. పెద్ద కోడలు పార్వతి మతి స్థిమితం బావుండాలని, నువ్వు పిచ్చి ఆలోచనలు మాని సంసార నౌకను సాఫీగా నడుపుకోవాలనే. చిన్నబాబు, నువ్వు ఐశ్వర్య మాటల్ని పట్టించుకోకు. నీకంతా మంచి జరుగుతుంది. నీ భార్య నీ చేతనే తాళి మార్పించుకుంటుంది, చూస్తూ ఉండు. ఈ పూజ ఉన్న తాళి తీయడానికి నాందవుతుంది. ఆ తర్వాత మహి ఎవరి మెళ్ళో తాళి కట్టాలన్నదే మిగులుతుంది. పెదబాబు పార్వతి ఇంకా రాలేదేంటి? మా పిన్ని హడావిడి చూసావా పార్వతి? వినొస్తుంది పెద్దబాబు గారు. ఆవిడ ఎప్పుడు ఎట్టా ఉంటారో ఎవరికీ తెలీదు. మనం ఇంకా రాలేదని కేకేస్తారు. పదండి. పార్వతి, ఇప్పుడైనా ఈ కొంగు కట్టు విప్పొచ్చు కదా. దేనికో? హాల్లో ఎవరైనా చూస్తే నవ్వుతారు. అబ్బో, తమరు ముద్దులెట్టినప్పుడు గిల్లినప్పుడు ఎవ్వరూ చూడరా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకో. అది కాదు పార్వతి, నన్ను ఇలా ఇరికించకూడదు కదా. ఏం కాదు, రండి. అమ్మ చూస్తే ఏమనుకుంటుంది? మా అమ్మగారైతే సంతోషిస్తారు, మీ అమ్మగారైతే మనసులో తిట్టుకుంటారు. రండి రండి. చూసావా ఐశ్వర్య, పార్వతి పెదబాబుని ఎలా కొంగు కట్టేసుకుందో? చిన్నబాబుని నువ్వు కూడా అలా కట్టేసుకోవాలి. అక్కా, సిద్ధాంతి గారు ఎప్పుడొస్తారక్కా? పంతులు గారేమో సాయంత్రం 5ంటికి ముహూర్తం ఉందని చెప్పారు. నీ హడావుడి సరే భవానీ. మెయిన్ డోర్ ఇంకా క్లోజ్ చేసే ఉందెందుకు? చలికాలం కదక్కా, బుస్సుమని గాలొస్తోంది, ఒళ్ళు జల్లుమంటోంది, అందుకే ఇంకా తెరవలేదు. తెల్లారిందంటే ముఖద్వారం తెరిచే ఉండాలి. ఓపెన్ చెయ్యి. అలాగే అక్కా. మీ ఇద్దరిని ఆ భగవంతుడు కూడా విడదీయలేడు పార్వతి. నిశ్చింతగా ఉండు. అక్కా, డోర్కేదో కవర్ తగిలించుందక్కా. ఏముందో చూడు. అక్కా, 2 అడ్రస్ ఘట్టమనేని పెద్ద కోడలని రాసుంది. ఏంటో నువ్వే చూడక్కా. పార్వతి కోసమా? ఇక మీదట ఈ చీరనే శాశ్వతంగా కట్టుకోవాలి.